హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము ఏపీ టెట్ పేపర్ 1 బి జూలై 2024 నోటిఫికేషన్ ఇది. అయితే ఈ ఎగ్జామ్ అనేది 6 అక్టోబర్ 2024 మార్నింగ్ సెక్షన్లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇది. అయితే దీని యొక్క కీ పేపర్తో సహా మనము డిస్కస్ చేద్దాము. మరెందుకు ఆలస్యము, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చి ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. గ్రూప్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లను అన్నీ నేను పెట్టాను. సో చూడవచ్చు. డిస్క్రిప్షన్ లింక్, వాట్సాప్ లింక్ ఇచ్చాను. ఓకే, సో కావాల్సిన వాళ్ళు జాయిన్ అయ్యి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు. ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. సో చూడండి, ఇక్కడ మనకు పేపర్లో సో ఈ పేపర్లో మనకు ఏం చేయడం జరుగుతుంది, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 టోటల్గా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏందో మనము తెలుసుకుందాము, చదువుకుందాము. సో చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 స్క్రీన్ పైన కనిపిస్తుంది. అయితే క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి స్క్రీన్ పైన చూడండి. ఉపాధ్యాయులు బోధన అభ్యసన సామాగ్రిని తయారు చేయునప్పుడు వీరిని దృష్టిలో ఉంచుకోవాలి. ఎవరిని ఉంచుకోవాలి? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఉన్నతాధికారుల సూచనలు, కేటాయించిన వనరులు, తరగతి గదిలో వివిధ రకాల విద్యార్థులు, తల్లిదండ్రులు. అయితే మన ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3 ఏమవుతుంది? తరగతి గదిలోని వివిధ రకాల విద్యార్థుల గురించి మనము ఆలోచించాలి. అంటే తరగతి గదిలోని వివిధ రకాల విద్యార్థులను మనం దృష్టిలో పెట్టుకోవాలని ఇక్కడ ఆన్సర్ మనము రాయవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, స్క్రీన్ పైన క్వశ్చన్ కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల బోధన అభ్యసన వీరి బాధ్యత. ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. బోధనేతర సిబ్బంది, తోటి పిల్లలు, ప్రధానోపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు. ఆన్సర్ ఏమవుతుంది? ప్రధానోపాధ్యాయులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఆన్సర్ ప్రధానోపాధ్యాయులు. ఆన్సర్ ఏంటిది? ఇక్కడ చూడండి ఏమన్నారు. ఇక్కడ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల బోధన అభ్యసన. ఆన్సర్ ఏమవుతుంది? ప్రధానోపాధ్యాయులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు తోటి పిల్లలు అనేది కాదు? ఓకే, నెక్స్ట్ బోధనేతర సిబ్బంది కూడా కాదు, తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇక్కడ పాఠశాలలో అడిగింది కాబట్టి సో ఇక్కడ ప్రధానోపాధ్యాయులు కరెక్ట్ ఆన్సర్. ప్రధానోపాధ్యాయులు అంటే అందరు టీచర్లు వస్తారన్నమాట. ఓకే, సో ప్రిన్సిపాల్ గారు ఉంటే ప్రతి ఒక్క టీచర్ అనేది వస్తుంది కాబట్టి ఆన్సర్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, నో డౌట్. ఓకే, మీరు గూగుల్ కూడా చేయవచ్చు, స్క్రీన్ షాట్ తీసి చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యాశాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు అవుతున్న పథకం ఏంటిది? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, సమగ్ర శిక్ష మరియు ఆప్షన్ డి రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఆన్సర్ సమగ్ర శిక్ష అవుతుంది. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అమలు అవుతున్న పథకం ఏంటిది? సమగ్ర శిక్ష అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి చూడండి. పరీక్షలలో సాధారణ విద్యార్థులు ఉత్తీర్ణ మార్కుల శాతం ఎంత? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 20%, 10%, 30%, 35%. ఆన్సర్ ఏమవుతుంది? 35% కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు పునర్బలనం ఎప్పుడు చేయాలి? ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది.
ప్రతి దశలోనూ, అప్పుడప్పుడు మరియు ఎప్పుడో ఒకసారి, అవసరం లేదు. ఆన్సర్ ఏమవుతుంది? ప్రతి దశలోనూ అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు పునర్బలనం ఎప్పుడు చేయాలంటే ప్రతిసారి, ప్రతి దశలోనూ చేయాలి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు గూగుల్ చేయండి, స్క్రీన్ షాట్ తీయండి, 100%గా కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 6 ఏనా. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఆప్షన్: ఈ పిల్లలకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు తరచుగా ప్రేరణ కల్పించాలి. ఆప్షన్స్: తలసేమియా, బుద్ధిమాంద్యత, హెమోఫిలియా మరియు మస్కులర్ డిస్ట్రోఫీ. ఆన్సర్ ఏమవుతుంది? బుద్ధిమాంద్యత అయినా బుద్ధిమాంద్యత కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. భారత పురావస్తు మండలి చట్టం 1992 అమలులోకి వచ్చిన తేదీ ఏది? ఏమన్నారు ఇక్కడ? భారత పురావస్తు మండలి చట్టం 1992 అమలులోకి వచ్చిన తేదీ ఏది? ఏమన్నారు ఇక్కడ? చూడండి. ఆప్షన్స్: 22/6/1992, 22/9/1993, 22/7/1992, 22/6/1993. ఆన్సర్ మనకు ఇది అవుతుంది. ఏంటిది? 4th వన్. ఏంటిది? 22/6/1993 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ పిల్లలకు ఏంటిది? ఈ పిల్లలకు వ్యక్తిగత విద్యా ప్రణాళిక అవసరం. ఏ పిల్లలకు వ్యక్తిగత విద్యా ప్రణాళికలు అవసరము చూద్దాము. ఏంది ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. వెనుకబడిన తరగతుల పిల్లలకు, షెడ్యూల్ కులాల తెగల పిల్లలకు, మరియు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు, మరియు బయటి పిల్లలకు. ఆన్సర్ ఏమవుతుంది? చూడండి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అంటే స్పెషల్ నీడ్స్ అయినా ఎవరికైతే స్పెషల్గా అవసరం ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇది పిల్లలకు వ్యక్తిగత విద్యా ప్రణాళిక అవసరం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 స్క్రీన్ చూడండి. మానవ శరీరం నిర్మాణం గురించి బోధించేటప్పుడు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపయోగపడే బోధనాభ్యాసన సామాగ్రి ఏంటిది? నల్లబల్ల, నమూనాలు, ఫ్లాష్ కార్డులు, చార్టులు. ఆన్సర్ ఏమవుతుంది? నమూనాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమన్నా వాళ్ళకి చేసి చూపెడితే వాళ్ళు నేర్చుకుంటారన్నమాట. ఎవరు? మానవ శరీర నిర్మాణం గురించి బోధించేటప్పుడు అంటే బాడీ గురించి, మన యొక్క బాడీ గురించి చెప్పేటప్పుడు ప్రత్యేక అవసరాలు గల అంటే స్పెషల్ నీడ్స్ పిల్లలకు ఉపయోగపడే బోధన అభ్యసనం సామాగ్రి ఏంటిది? నమూనా. ఏదైనా ప్రాజెక్ట్ బేస్ చేసి చూపించడం, మోడల్ తయారు చేసి చెప్పడం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి చూడండి. వ్యవసాయ పద్ధతులపై ఏంటిది జరిగిపోయినది చూడండి. వ్యవసాయ పద్ధతులపై బోధన ఈ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఏ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది? ఆప్షన్స్: బుద్ధిమాంద్యత, దృష్టిలోపం, సెరెబ్రల్ పాల్సీ మరియు పార్కిన్సన్స్ డిసీజ్. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? బుద్ధిమాంద్యత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేసి వివిధ పరిస్థితులను అవగాహన చేయడానికి సహిత విద్య తరగతిలో అనుసరించాల్సిన బోధనా పద్ధతి ఏంటిది? ఆప్షన్: చర్చా ప్రదర్శన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, క్షేత్ర పర్యటన పద్ధతి, ప్రయోగ పద్ధతి. ఆన్సర్ ఏమవుతుంది? చర్చ ప్రదర్శన పద్ధతి. డిస్కషన్ డెమోన్స్ట్రేషన్ మెథడ్ అంటే
మనము మాట్లాడి వాళ్ళకు చేయించేస్తే అయినా చేపిస్తే ఏమవుతుంది, అది ఎక్కువ చాలా బాగుంటుంది అని ఇక్కడ ఊహించడం జరిగింది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి మనకు ఈ విధంగా ఇచ్చారు. చూడండి ఏ విధంగా మనం ఆన్సర్ రాయాలి చూడండి. క్వశ్చన్ నెంబర్ 12 రైట్. క్రింది వారిలో పిల్లలలో మనోచలనేంద్రియ సంసిద్ధతను సిద్ధపరచుటకు ఉపాధ్యాయులు నిర్వహించేవి ఏంటిది? పేపరును కత్తిరించుట, చిత్రలేఖనం, పాఠశాలలో ఎలా మెలగాలో నేర్పడం, పెన్సిల్ పట్టుకోవడం. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. సి మాత్రమే, ఏడి మాత్రమే, ఏబిసిడి ఆల్, ఏబిడి మాత్రమే అని అన్నారు. ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4th వన్ ఏంటిది? ఏబిడి మాత్రమే అన్నారు. ఏబిడి మాత్రమే ఏంటిది? ఏ పేపరును కత్తిరించుట, మరియు చిత్రలేఖనం, మరియు డి పెన్సిల్ పట్టుకోవడం. ఓకే, సో ఇది సి రాంగ్ అవుతుంది. కాబట్టి ఏబిడి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. మనకు కనిపిస్తుంది ఏంటిది ఇక్కడ? మొనిక్సో విధానం ద్వారా ఈ పిల్లలు సులభంగా భావనను గుర్తుంచుకుంటారు. ఏంటిది మరి? ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది ఇక్కడ? బుద్ధిమాంద్యులు, హిమోఫిలియా, అటిజం, నిర్దిష్ట అభ్యసన సమస్యలు. ఆన్సర్ అవుతుంది నిర్దిష్ట అభ్యసన సమస్యలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 14 ధ్వని అంశాన్ని వివరించడానికి 9వ తరగతి విద్యార్థులకు అనుగుణమైన బోధనా పద్ధతి ఏంటిది? ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, ప్రయోగ పద్ధతి, పాత్రపోషణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది? ప్రయోగ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 15 దృష్టి స్పష్టత, దృష్టి క్షేత్రం అనేవి ఏంటిది? రెండు వేర్వేరు, రెండు ఒకటే, స్పష్టతకు మాత్రమే సంబంధించినది, క్షేత్రానికి మాత్రమే సంబంధించినది. ఆన్సర్ అవుతుంది రెండు వేరు వేరు. ఓకే, ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఏంటిది? రెండు వేరు. దృష్టి స్పష్టత మరియు దృష్టి క్షేత్రం అనేవి రెండు వేరు వేరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 16 ఏంటిది ఇక్కడ? అంధత్వం గల వారు సులభంగా 100 రూపాయలు కరెన్సీ నోటు గుర్తించుటకు ఉపయోగించు చిహ్నం ఆకారం ఏంటిది? త్రిభుజం, చతురస్రం, వృత్తం, దీర్ఘచతురస్రం. ఆన్సర్ ఏమవుతుంది? 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఏంటిది? ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 17 ఏంటిది? క్వశ్చన్ నెంబర్ 17. ఓకే, 17 అంటే ఎగిరిపోయిందండి. వెయిట్ ఒక్క నిమిషం. ఓకే, ఒక విద్యార్థి తరచుగా 1947ను 1974గా వ్రాస్తున్నాడు. ఆ విద్యార్థికి గల సమస్య ఏంటిది అంటున్నాడు. ఏమంటుంది? ఆప్షన్ స్క్రీన్ పైన దృష్టిపరమైన సమస్య, వినికిడి సమస్య, నిర్దిష్ట అభ్యసన సమస్య మరియు ఆరోగ్య సమస్య. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? ఆప్షన్ దృష్టిపరమైన అంటే తనకు కనిపించకపోతే దృష్టిపరమైన, వినికిడి అంటే తనకు వినకపోతే, వినడం రాకపోతే అది వినికిడి అవుతుంది అయినా, సో సౌండ్ గురించి లేకపోతే. మరియు నెక్స్ట్ హెల్త్ సమస్య, తనకు ఆరోగ్య సమస్య అయితే అది
హెల్త్ ప్రాబ్లం. కానీ నిర్దిష్ట అభ్యసన పరీక్ష అంటే తనకు చదువుకోవడానికి, రాయడానికి ఉన్నటువంటి స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ అంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 వచ్చేసి చూడండి, సెరిబ్రల్ పాల్సీ గల విద్యార్థికి విధిగా పాఠశాలలో ఉండవలసిన సౌకర్యం ఏంటిది? ఆప్షన్ ఏ బ్రెయిలీ సంకేతాలు, బి స్పీచ్ థెరపీ, సి రైలింగ్తో కూడిన ర్యాంపు, డి ఉపకార వేతనాలు. ఆన్సర్ ఏమవుతుంది? రైలింగ్తో కూడిన ర్యాంపు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 19 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ భారతదేశంలో బుద్ధిమాంద్యులకు సంబంధించిన జాతీయ సంస్థను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏంటిది? ఏ సంవత్సరం మరి? ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. 1973, 1983, 1974, 1984. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ 1984 కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20. సో ఇది మొత్తము సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్ అండి. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 వచ్చేసి ఇక్కడ ప్రస్తుతం భారతదేశంలో దివ్యాంగులకు అవలంబిస్తున్న విద్యా విధానం ఏంటిది? ప్రత్యేక విద్య, సహిత విద్య, సమగ్ర విద్య ఆర్ సాధారణ విద్య. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ సహిత విద్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21 వచ్చేసి చూడండి, నిర్దిష్ట అభ్యసన సమస్యలు గల విద్యార్థులు ప్రజ్ఞాలబ్ధి ఎంత అవుతుంది మరి? సగటు కన్నా తక్కువ, సగటు కన్నా ఎక్కువగా, ఎక్కువ. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ సగటు కన్నా ఎక్కువ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22 చూడండి, జాతీయ ట్రస్ట్ చట్టం 1999లోని వైకల్పం ఏంటిది? వైకల్పం ఏంటిది మరి? ఇక్కడ అటిజం, సెరిబ్రల్ పాల్సీ, బుద్ధిమాంద్యత, మరుగుజ్జుతనం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? మరుగుజ్జుతనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. క్వశ్చన్ నెంబర్ 23 వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఎవరైతే సొంతంగా తమ పనులను చేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల పర్యవేక్షణ, శ్రద్ధ అవసరం అవుతాయో వారిని బుద్ధిమాంద్యులు అంటారు అని నిర్వచించిన వారు ఎవరు మరి? స్క్రీన్ పైన ఆప్షన్ కనిపిస్తుంది. స్మిత్, బెండా, లూయిస్ పాస్చర్ ఆర్ ఐన్స్టీన్. ఆన్సర్ ఏమవుతుంది? బెండా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 24. అటిజంను నిర్ధారించడానికి ఈ పరీక్ష చేస్తారు. ఏ పరీక్ష చేస్తారు? మరియు బేరా పరీక్ష, రక్త పరీక్ష, ISAA పరీక్ష, గ్లాడ్ పరీక్ష. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ ఆప్షన్ ISAA పరీక్ష 3 కరెక్ట్ ఆన్సర్. ISAA పరీక్ష కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 25. క్వశ్చన్ నెంబర్ 25 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వినికిడి లోపం, అంధత్వం గల హెలెన్ కెల్లర్ జన్మించిన సంవత్సరం ఏది? ఎప్పుడు? 1970, 1870 మరియు 1880, 1980. అయితే మన ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ 1880 1880 కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీని ఈ దినోత్సవంగా జరుపుకుంటారు.
ఏ దినోత్సవంగా జరుపుకుంటారు మరి ఇక్కడ? డౌన్ సిండ్రోమ్, ఓకే జరిగింది కదా. డౌన్ సిండ్రోమ్ దినోత్సవం, ఆటిజం దినోత్సవం, మరియు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవము, బ్రెయిలీ దినోత్సవం. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మరి? ఇక్కడ ఏంటిది? అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవము ఎప్పుడు జరుపుకుంటాం? ఇప్పుడు మనము డిసెంబర్ 3వ తేదీ రోజు, ప్రతి సంవత్సరము డిసెంబర్ 3వ తేదీ రోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఫర్ పర్సన్ డిజబిలిటీస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. 2 లేక అంతకంటే ఎక్కువ వైకల్యాలను కలిగి ఉండటాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. బహుళ వైకల్యాలు, ఆటిజం, బుద్ధిమాంద్యత, ADHD. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? బహుళ వైకల్యాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే 2 లేదా అంతకంటే ఉంటే బహుళ వైకల్యాలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 28 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏమన్నారు ఇక్కడ? విద్యార్థులు ప్రత్యేక అవసరాలు కలిగిన తోటి విద్యార్థులకు ఎలా సహాయం చేయాలి? ఎలా సహాయం చేయాలి? ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. వారి అవసరాలను పట్టించుకోకూడదు, వారికి దూరంగా ఉండాలి, ఏ సహాయం కావాలని అడగాలి, ఏం చేయకూడదు. అయితే మన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఏ సహాయం కావాలి అని అడగాలి, ఏమి చేయకూడదు అనేది తప్పు. వారికి దూరంగా ఉండాలని పెద్ద తప్పు. వారి అవసరాలను పట్టించుకోకూడదంటే మనం ఉండి వేస్ట్. కాబట్టి సో ఆప్షన్ ఏంది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. క్వశ్చన్ నెంబర్ 29 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏం చూడండి. ఏకాగ్రత లోపం మరియు అతి తరచుదనం కలిగిన విద్యార్థులు దేనికి సంబంధించిన వారు మరి ఇక్కడ చూడండి. బుద్ధిమాంద్యత, వినికిడి లోపం, నిర్దిష్ట అభ్యసన సమస్య, ఆటిజం. ఆన్సర్ ఏమవుతుంది మరి? నిర్దిష్ట అభ్యసన సమస్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బుద్ధిమాంద్యత అంటే మైండ్ సెట్కి, ఏకాగ్రత లోపం గురించి అడిగాను కదా. సో వినికిడి అంటే మనకు చెవుల గురించి. ఓకే, సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30 అనేది ఏంటిది? పఠన వైకల్యాన్ని గుర్తించడానికి నిర్వహించవలసిన పరీక్షలు ఏంటిది? పఠన వైకల్యానికి అంటే చదవడానికి, అయినా రీడింగ్ డిజబిలిటీ. సో నిర్వహించడానికి పరీక్షలు ఏంటిది? యూనిట్ పరీక్షలు, ఇంటర్వ్యూలు, లోప నిర్ధారణ పరీక్షలు మరియు శారీరక పరీక్షలు. ఆన్సర్ ఏమవుతుంది? లోప నిర్ధారణాత్మక పరీక్షలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదండి మన యొక్క సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు విత్ క్వశ్చన్ విత్ ద ఎక్స్ప్లెనేషన్, కీ ఆన్సర్తో సహా నేను పెట్టాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నేను తెలంగాణ మరియు ఏపీ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి కలిగినటువంటి అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు టెట్ మరియు డిఎస్సి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకపోతే ఏంటిది ప్లేలిస్ట్ వారీగా మీరు చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. ఆ గ్రూప్ లింక్ కూడా నేను కింద పెడతాను, డిస్క్రిప్షన్లో చూడొచ్చు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, మనకు తెలంగాణ వాళ్ళు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ పేపర్ చూడాలి, ఆంధ్ర వాళ్ళు ఒక్కసారి తెలంగాణ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉన్నదో చూడాలి. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడక్కడ క్వశ్చన్స్ అనేది చాలా రిపీట్ అవుతున్నాయి, ఇక్కడ. సో ఒక్కసారి చూసుకుంటే చాలా బాగుంటుంది. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పేపర్కి వెళ్ళిపోదాము, చూద్దాము నెక్స్ట్ పేపర్ ఏంటిదో. హలో హాయ్, వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము టెట్ పేపర్ 1
ఏపీ టెట్ పేపర్ 1 తెలుగు పేపర్ ఏంటిది తెలుగు పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. అయితే క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు ఆల్రెడీ సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 31 నుంచి క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు మనకు తెలుగు కంటెంట్ అనేది ఉంటుంది. చూద్దాము ఏ విధమైన క్వశ్చన్ అడిగారు, ఏ విధమైన ఆన్సర్ మనము రాయాలనేది ఇందులో చూద్దాము. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. మరెందుకు ఆలస్యము, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్ వారీగా నేను పెట్టాను, చూడండి. మరియు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మరియు కొన్ని వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, ఆ లింకు నేను పెడతాను, చూడండి. ఓకే, సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు జాయిన్ కావచ్చు. క్వశ్చన్ నెంబర్ 1 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తెలుగు సాహిత్య చరిత్రలో 1911 సంవత్సరం చాలా ప్రధానమైంది. గిడుగువారు ఉద్యోగాన్ని వదిలి వ్యవహారిక భాషోద్యమం పూర్తిగా చేపట్టడం, స్కూల్, ఫైనల్, ఇంటర్ విద్యార్థులు వాడుక భాష ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతించడం, ఆంధ్ర సాహిత్య పరిషత్తు స్థాపించడం ముఖ్యమైనవి. అయితే పెద్దలు, పండితులు కలిసి వ్యవహారిక భాషకు వ్యతిరేకంగా మద్రాసు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారిచ్చిన అనుమతిని సంహరించేలా చేశారు. ఆంధ్ర సాహిత్య పరిషత్తుకు సవాలుగా నవ్య సాహిత్య షరత్తు బయలుదేరింది. ప్రతిభ అనే పత్రికను వెలువరించింది. అయితే ఇక్కడ ఏం చేసినారు, పైన ఇచ్చిన గద్యాన్ని అనుసరించి వానిలో సరికాని దాన్ని గుర్తించండి అన్నారు. సో అంటే ఇప్పుడు చూడండి, అంటే మనకు ప్యాసేజ్ ఇచ్చిండు, ప్యాసేజ్ నుంచి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు కింద అడిగారు. ఓకే, సో అయితే పైన గద్యాన్ని అనుసరించి క్వశ్చన్ ఇచ్చే ఏమని, పైన గద్యాన్ని అనుసరించి కింది వానిలో సరికానిది ఏంటిది? ఏంది మరి సరికానిది? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది మరి? గిడుగువారు ఉద్యోగాన్ని వదిలి వ్యవహారిక భాషోద్యమాన్ని చేపట్టారు, మరియు నవ్య సాహిత్య పరిషత్తు ప్రతిభా పత్రికను వెలువరించింది, విద్యార్థులకు వాడుక భాష ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది, మరియు పండితులు ఒత్తిడి తెచ్చిన ప్రభుత్వం విద్యార్థులకిచ్చిన అనుమతిని సంహరించలేదు. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ డి అవుతుంది. అంటే మనకి ఏమడిగిండు, ఇప్పుడు పైన గద్యాన్ని అనుసరించి కింది వారిలో సరికానిది రాంగ్ అడిగిండు. కాబట్టి సో ఫస్ట్ 1 కరెక్ట్ అవుతుంది, సెకండ్ 1 కరెక్ట్ అవుతుంది, థర్డ్ 1 కూడా కరెక్ట్ అవుతుంది, ఫోర్త్ 1 రాంగ్ అవుతుంది. కాబట్టి ఫోర్త్ 1 మన ఆన్సర్. ఓకే, సరికానిది అడిగింది కాబట్టి సరికానిదే మనము సెలెక్ట్ చేయాలి. ఓకే, అలా అని చెప్పేసి ధన చదివేసి ఆప్షన్ 1 పెట్టేస్తే అన్ని ఆప్షన్ చదివిన తర్వాతనే మనము ఆన్సర్ పెట్టాలి. కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సామాజిక ప్రయోజనాల కోసం సాహిత్యాన్ని వినియోగించాలన్న సత్యం వీరేశలింగం గారికి తెలుసు, గురజాడ అప్పారావు గారికి తెలుసు. మూఢాచారాల పీడకలలో పలవరిస్తున్న జాతిని వెన్నుతట్టి లేపింది మొదట వారైతే ఫ్యూడలు వ్యవస్థలో జీవిస్తున్నప్పుడే రాజభక్తి కన్నా దేశభక్తి దొడ్డని గుర్తించింది. రెండవ వారు తెలుగు సాహిత్యానికి జాతీయ దృక్పథాన్ని గురజాడ నేర్పితే అంతర్జాతీయ తత్వాన్ని ముప్పింది శ్రీశ్రీ. రాజకీయంగా దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు సాగుతున్నప్పుడు భాషా స్వాతంత్ర్యం కోసము సాహిత్య రంగంలో
సమరాలు చేసి ఉద్దండులు గిడుగు రామూర్తి గారు. రాజభక్తి కన్నా దేశభక్తి గొప్పదని గుర్తించిన వారు ఎవరు? రాజభక్తి కన్నా దేశభక్తి అంటే రాజభక్తి కన్నా దేశభక్తి అన్నవారు ఎవరు? ఎవరు మరి ఇక్కడ? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. శ్రీశ్రీ, గురజాడ వెంకట అప్పారావు, కందుకూరి వీరేశలింగం, గిడుగు రామ్మూర్తి. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? ఇక్కడ ఏంది? గురజాడ అప్పారావు గారు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 33. శతకోటి భానుతేజ యతలిత సద్గుణ గణాఢ్య ఎంబు జనాభా రతినాథ జనకి లక్ష్మి సతిహిత నునుగావు భక్త నున్నథన్ సన్నుత కృష్ణ. అయితే పైన పద్యంలో సాటిలేని మంచి గుణాల సమూహంతో గొప్పవాడు అనే అర్థం వచ్చే పదబంధం ఏంటిది? ఏంది మరి? ఆప్షన్ మనకు ఏమిచ్చారో చూద్దాము. అతులిత సద్గుణ గణాఢ్య, అతినాథ జనక, శతకోటి భానుతేజ మరియు అంబు జనాభా. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? అతులిత సద్గుణ గణాఢ్య ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. ఆచార్య కెదింపునకు బ్రోచిన దోర నింద సేయబోకుము కార్య లోచనమును లొంటిజేయకు మాచరమును విడవబోయకు కుమార అనే పద్యములో ఒంటరిగా చేయకూడదని చెప్పినది ఏంటిది మరి? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఆచార్యుని ఎదురించుట, ఆచారమును విడుచుట, కార్యాలలో చనము మరియు బ్రోచిన దొర నింద చేయుట. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? కార్యాలోచన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 35. రావ్ అన్న కులం పేరుతో రచన చేసింది ఎవరు? జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, బులుసు వెంకటరామయ్య మరియు మధురాంతకం రాజారాం మరియు పాలగుమ్మి విశ్వనాథం. మన ఆన్సర్ ఏమవుతుంది మరి? సెకండ్ వన్ ఏంది? బులుసు వెంకట రమణయ్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 36. నా బాల్యం పాఠంలోని ఇతివృత్తం ఏంటిది? నా బాల్యం పాఠంలోని ఇతివృత్తం ఏంటిది? ఏంది మరి? నైతిక విలువలు, పిల్లల స్వభావము, కళలు, సమయస్ఫూర్తి. ఆన్సర్ ఏమవుతుంది? కళలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంది? తన జీవిత అనుభవాలు భావాలతో కలిసిబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఏంటిది? ఆప్షను స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది మరి ఇక్కడ? ఆప్షను ఆత్మకథ, జీవిత చరిత్ర, గల్పిక మరియు కథ. ఆన్సర్ ఏమవుతుంది? ఆత్మకథ. ఏంటి? తన యొక్క జీవిత అనుభవాలు భావాలతో కలిసిబోసి తనకు తానే రాసుకునే దాన్ని ఆత్మ అని అంటారు. మనగా ఆత్మ చరిత్ర అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకరి జీవిత చరిత్ర గురించి రాస్తే జీవిత చరిత్ర అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? కన్ఫ్యూజ్ కావద్దు. ఆత్మకథ కరెక్ట్ ఆన్సర్. ఓకే, తనకు తానే రాసింది కాబట్టి ఆత్మకథ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38 స్క్రీన్ పైన కనిపిస్తుంది.
ఆ, తొలి తెలుగు యాత్ర చరిత్ర ఏది? తొలి తెలుగు యాత్ర చరిత్ర ఏది? మరి ఆప్షన్ నీలగిరి యాత్ర, నా ఉత్తర భారత యాత్ర విశేషాలు, మరియు కాశ్మీర దీపికలు, మరియు కాశీ యాత్ర చరిత్రలు. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఆప్షన్ 4 కాశీ యాత్ర చరిత్ర కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 39. ఏంది? దివ్వే పదానికి వికృతి పదం ఏంటిది? దివ్వే పదానికి వికృతి పదం ఏంటి? దీపము, దిట్టము, దీవులు, తీరము. ఆన్సర్ ఏమవుతుంది మరి? దీపము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 40. చెన్ను అనే పదానికి అర్థం ఏంటిది? చెన్ను అనే పదానికి అర్థం ఏంటిది? గొడవ, చెమట, అందం, కానుక. ఆన్సర్ ఏమవుతుంది మరి? అందం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చెన్ను పదానికి అర్థం అందం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 41. చూడండి, ఏంటిది? క్రింది వాటిలో మధ్యమ పురుష సర్వనామ పదాలు ఏంటిది? మధ్యమ పురుష సర్వనామ పదాలు ఏంటిది? అతడు, ఆమె, నేను, మేము, అవి, ఇవి, మీరు, నీవు. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఏమన్నారు ఇక్కడ? మధ్యమ పురుష అయినా మధ్యమ పురుష సర్వనామాలు ఏమవుతాయి అన్నారు. ఏంటిది మరి? మీరు, నీవు. ఓకే, అంటే మధ్యమ పురుష అంటే ఏంటిది? సెకండ్ పర్సన్. అదే ప్రథమ పురుష అంటే ఫస్ట్ పర్సన్ అయినా. ఓకే, నెక్స్ట్ థర్డ్ పర్సన్, తృతీయ పురుష అంటే ఏంటిది? థర్డ్ పర్సన్. ఓకే, ఇక్కడ చూడండి, మనకేమన్నారు? అతడు, ఆమె. అతడు, ఆమె ఏంటిది? ద్వితీయ పురుషకు వస్తుంది. అనే నేను, మేము అనేది ఏంటి? ఫస్ట్ పర్సన్కి వస్తుంది. ఓకే, ఇవి, అవి, అవి ఏంటిది? థర్డ్ పర్సన్ కిందికి వస్తుంది. ఓకే, మీరు, నీవు అనేది ఏంటిది? సెకండ్ పర్సన్. ఓకే, సో ఈ విధంగా అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? నీవు, మీరు ద్వితీయ మధ్యమ పురుషానికి వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 42. ఏమన్నారు ఇక్కడ? వెండి గొలుసు వెయ్యడమే గాని తీయలేము, ఇది ఒక డాష్. ఏంటిది మరి? పారిభాషిక పదం, పొడుపు కథ, సామెత, జాతీయం. ఆన్సర్ ఏమవుతుంది మరి? పొడుపు కథ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది? వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము అనేది ఒక పొడుపు కథ. నెక్స్ట్ క్వశ్చన్ 43 స్క్రీన్ పైన కనిపిస్తుంది. దళము పర్యాయ పదాలు ఏంటిది? దళము యొక్క పర్యాయ పదాలు ఏంటిది అన్నారు. ఏంది ఇక్కడ చూద్దాము. ఆకు సైన్యం, ఆకు వలనము, సైన్యం సేన, మరియు బలం ధర్మం. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? చూద్దాము. ఏంటిది? సైన్యం సేన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 44. స్త్రీలను గురించి చెప్పే పదాలు ఏంటిది? పదాలు ఏవి? ఏంటి మరి? మహతీవాచకాలు, మహద్వాచకాలు, తిర్యాగవాచకాలు, మరియు జడవాచకాలు. అయితే మన ఆన్సర్ ఏమవుతుంది? మహతీవాచకాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, స్త్రీలను గురించి చెప్పేది ఏంటి? మహతీవాచకాలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 45. చూడండి. ఓకే, అడ్జస్ట్ చేసిన 45 చూడండి. మనమంతా ధర్మం కొరకు పాటుపడాలి. గీత గీసిన పదానికి ఏ విభక్తి ప్రత్యయం కొరకు అనే పదము ఇచ్చిందనమాట. అయితే క్వశ్చన్ నెంబర్ 45 కదా. అయితే ఏమన్నారు ఇక్కడ? సప్తమి విభక్తి, చతుర్థి విభక్తి, షష్ఠి విభక్తి, ప్రథమా విభక్తి. ఆన్సర్ ఏమవుతుంది మరి? కొరకు అన్నారు కాబట్టి చతుర్థి విభక్తి అవుతుంది. కొరకున్కై చతుర్థి విభక్తి అయినా.
షష్ఠీ విభక్తి, కిన్ కున్ యొక్క నోన్ లోపరన్ షష్ఠీ విభక్తి, ఓకే. డూమువులు ప్రథమ విభక్తి, है సో ఇస్తరా. సో ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ చతుర్థి విభక్తి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కొరకున్కై అనే పదం వస్తే ఖచ్చితంగా చతుర్థి విభక్తియే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 45 అయిపోయింది కదా. 46 చూడండి. క్రింది వాటిలో వర్తమాన కాల వాక్యం, వర్తమాన కాలం అంటే ప్రజెంట్ వాక్యము, ప్రజెంట్ టెన్స్ వాక్యము ఏంటిది అని అడిగారు. ఏంటి మరి ఇక్కడ స్క్రీన్ పైన? ఖాదర్ కథ రాశాడు, జోసెఫ్ ఊరికి వెళ్ళాడు, సింధూజ పాట పాడింది, మణిమేఖల ముగ్గు వేసింది. ఆన్సర్ ఏమవుతుంది మరి చూద్దాము. ఏమన్నారు? ప్రథమ వర్తమాన కాల వాక్యం అడిగాను కాబట్టి మేఖల ముగ్గు వేస్తున్నది అంటే ప్రజెంట్ జరుగుతుంది కాబట్టి దాన్నే వర్తమాన కాలం అంటారు, ప్రజెంట్ టెన్స్, ఏనా. ఖాదర్ రాశాడు అంటే అయిపోయింది, భవిష్యత్, ఏనా. నెక్స్ట్ ఊరికి వెళ్తాడు అన్నాడు, ఆయన జోసెఫ్ ఊరికి వెళ్తాడు అనేది ఫ్యూచర్ టెన్స్, ఏనా. అంటే నెక్స్ట్ సింధుజ పాట పాడింది అంటే అయిపోయింది కదా, కాబట్టి 3 రాంగ్, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏది? మణిమేఖల ముగ్గు వేస్తున్నది గోయింగ్ ఆన్, నడుస్తుంది కాబట్టి ఇది వర్తమాన కాలం, ప్రజెంట్ టెన్స్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 47 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంది ఇక్కడ? ఏమన్నారు? క్రింది వాటిలో భూతకాలిక అసమాపక క్రియ గల వాక్యాన్ని గుర్తించండి అన్నారు. ఏమవుతుంది? మీరు బడికి వెళ్తే చదువుకోగలరు, నేను బడికి వెళ్ళి చదువుకున్నాను, నేను బడికి వెళ్తూ చదువుకుంటాను, మీరు బడికి వెళ్ళకపోతే చదువుకోలేరు. మరి ఇందులో ఆన్సర్ ఏమవుతుంది మరి? నేను బడికి వెళ్ళి చదువుకున్నాను అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. 47. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 48. క్రింది వాటిలో సరైన సంయుక్త వాక్యం ఏంటిది? సరైన సంయుక్త వాక్యం ఏంటిది అన్నారు. ఏమి మరి? శారద టిఫిన్ తిన్నది, శారద కాఫీ తాగింది. వివేకానంద షికాగో వెళ్ళి ఉపన్యసించాడు. సౌజన్య తెలివైనది, చురుకైనది. మరియు కమల పరీక్ష రాసి ఊరికి వెళ్ళింది. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? సౌజన్య తెలివైనది, చురుకైనది అనేది సంయుక్త వాక్యము, ఏనా. సో సంయుక్త వాక్యము 2 క్రియలు ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్త వాక్యం. అదే ఒకటే క్రియ ఉంటే సరళ వాక్యం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 49 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది? పెదవి సహాయముతో పలికే అక్షరాలు, లిప్స్. పెదవి సహాయం అంటే లిప్స్, మన యొక్క ఓస్ట్. పెదవి సహాయంతో పలికే పదాలు ఏంటిది అన్నారు. ఏంటి? ఓష్ట్యాలు, మూర్ధన్యాలు, కంఠ్యాలు మరియు తాళవ్యాలు. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఓష్ట్యాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. పితృణం ఈ పదములోని సంధి. ఏ పదములోని సంధి? పితృ ప్లస్ రుణం, పితృణం. ఏందవుతుంది మరి ఇక్కడ? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. యణాదేశ సంధి, గుణ సంధి, అకార సంధి, సవర్ణ దీర్ఘ సంధి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? ఏంటిది? సవర్ణ దీర్ఘ సంధి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పితృ ప్లస్ రుణం, పితృణం. దీర్ఘం త్రూ వచ్చింది కాబట్టి, ఇది దీర్ఘం వచ్చింది కాబట్టి పితృణం సవర్ణ దీర్ఘ సంధి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అచ్చులను ఇలా కూడా పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారు మరి చూడండి. అచ్చులను ఇలా కూడా పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారు మరి? చూడండి. అచ్చులను ఇలా కూడా పిలుస్తారు. స్వరాలు, వ్యంజనాలు, నాదాలు మరియు స్పర్శాలు. మరియు ABCD ఆప్షన్స్ మనకు ఇచ్చారు. అందులో ఏది కరెక్ట్ అవుతుంది? ఈ మరియు ఆ సరైనది. ఆ ఏంటిది? స్వరాలు.
మరియు ఈ ఏమవుతుంది మరి నాదాలు. అంటే ఆన్సర్ ఏమన్నారు, అచ్చులను ఇలా పిలుస్తారు, స్వరాలు అంటారు, నాదాలు అంటారు. ఓకే ఓకే అది వ్యంజనాలంటే మరి కక్క గగ నుంచి మొదలవుతుంది మళ్ళీ. ఓకే నెక్స్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి, స్వరాలు నాదాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 52 స్క్రీన్ పై కనిపిస్తుంది. ఏంటిది మరి, భూసదుల్ ఈ పదంలో గల గుణం. ఏ పదంలో గల గుణము మరి, జ ర స మ. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ, రా అనేటటువంటి పదములో గల గణము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ భూసదులు అన్నాను కదా, భూసదులు కదండి, సారీ బాసదుల్. ఏంటిది క్వశ్చన్ ఇంకోసారి చదువుతాం. బాసదుల్ ఈ పదంలో గల గుణము. ఏ పదంలో గల గుణము, జ రా స మ. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, రా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 స్క్రీన్ పైన కనిపిస్తుంది. దేశ చరిత్ర పదానికి విగ్రహవాక్యం ఏంటిది. దేశ చరిత్ర పదానికి విగ్రహవాక్యం ఏంటిది అన్నారు. ఏంటిది మరి ఇక్కడ చూద్దాము. దేశము వలన చరిత్ర, దేశములో చరిత్ర, దేశము కొరకు చరిత్ర, దేశం యొక్క చరిత్ర. అయితే ఆప్షన్ ఏది కరెక్ట్ ఆన్సర్ ఉంది, దేశం యొక్క చరిత్ర కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాహాసము. ఓకే కిన్కున్ యొక్క లోన్ లోపల వచ్చింది కాబట్టి తత్పురుష సమాసము. అయితే కొరకున్కై వస్తే అది చతుర్థి విభక్తి. ఓకే కానీ ఇది రాంగ్ ఆన్సర్, ఇది మాత్రము కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 54 స్క్రీన్ పైన కనిపిస్తుంది. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఈ వాక్యంలో ఉపమానవాచకం ఏంటిది. ఏంది మరి ఇక్కడ, వలె, జీవితం, వెలుగు, దీపం. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ, వలె అనేది ఉపమానవాచకం అవుతుంది. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది కాబట్టి వలె అనేది ఉపమానవాచకం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 55 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది, పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది ఎవరు. చామ్స్కీ, జాన్సన్, ఎన్ కృష్ణస్వామి, హాకెన్. మరి మన ఆన్సర్ ఏమవుతుంది మరి, హాకెట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎవరు, హాకెట్ గారు పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అవుతుంది. ఓకే కరెక్ట్ ఆన్సర్, 4th one కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 56 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఓకే తాను సూచించిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశంపై కానీ 2 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడగలగడం ఏంటిది, నాటకీకరణం, పఠనం, ఉక్తరచన, పద నిర్మాణం. ఆన్సర్ ఏమవుతుంది, ఉక్తరచన కరెక్ట్ ఆన్సర్, ఉక్తరచన కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 57. ఓకే ఏంది మరి ఇక్కడ చూడండి. మన దేశంలో ఈ పద్ధతిని మొదట ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రస్తావించింది. ఏంది మరి, కిండర్ గార్డెన్ పద్ధతి, కృత్యాధార పద్ధతి, మాంటిసోరీ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మరి, కృత్యాధార పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మన దేశంలో ఈ పద్ధతిని మొదటిసారిగా ఈశ్వరీబాయి కమిటీని ప్రస్తావించింది. ఎవరు, కృత్యాధార పద్ధతిని ప్రస్తావించడం జరిగింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 58. ఏమన్నారు ఇక్కడ, ఒక విషయం యొక్క భావాన్ని గురించి తన సొంత వాక్యాలలో వివరిస్తూ చక్కగా రాయడం. ఆప్షన్ విస్తృత రచన, సంయుక్త రచన, అనువాద రచన, సంక్షిప్త రచన. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ, విస్తృత రచన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏది బెటా అంటున్నానండి, నేను స్కూల్లో పిల్లలకి చెప్తాను కాబట్టి బెటా అనే అలవాటు ఉంది, సారీ మీరు పెద్దవాళ్ళు.
ఏంటిది విస్తృత రచన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నా మెయిన్ సబ్జెక్ట్ హిందీ అండి, అయినా ఇలా సేవలు అందించాలన్న ఉద్దేశంతో నేను అన్ని పేపర్లు డౌన్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 59. క్వశ్చన్ నెంబర్ 59 ఆప్షన్ చూడండి. ఏంటిది ఇక్కడ వార్తాపత్రికలు ఏంటిది శ్రవ్య బోధనోపకరణాలు, త్రిపార్శ్వ ఉపకరణాలు, శ్రవ్య దృశ్య బోధనోపకరణాలు, దృశ్య బోధనోపకరణాలు. ఆన్సర్ ఏమవుతుంది మరి? దృశ్య బోధనోపకరణాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వార్తాపత్రికలు ఏంటిది మనం చూసుకుంటా చదువుకుంటున్నాం కాబట్టి దృశ్య బోధనోపకరణాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 60 లాస్ట్ క్వశ్చన్, తెలుగులోని లాస్ట్ క్వశ్చన్ ఇది. నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ప్లేలిస్ట్ వారీగా పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను చూడండి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అందులో కూడా మీరు జాయిన్ అయితే వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి. సో జాయిన్ కావండి. సో ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు దయచేసి షేర్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 60 ఇది లాస్ట్ క్వశ్చన్ తెలుగులో. ఏ అంశాన్నైతే ముదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే ముదింపు చేయడం అది. ఆప్షను స్క్రీన్ పైన ఇచ్చారు. వస్తునిష్టత, ప్రామాణికత, ఔపయోగిత మరియు నిరంతరం. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ ప్రామాణికత ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇదండి మన యొక్క క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు ఉన్నటువంటి తెలుగు పేపర్. ఏంటిది? తెలుగు కీ పేపర్. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నేను తెలంగాణ టెట్ డిఎస్సి, ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి ఆల్ కీ పేపర్స్, అన్ని కీ పేపర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను వీడియోలో పెడుతున్నాను. సో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. మరెందుకు ఆలస్యము, ఇప్పుడే వేరే వీడియోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈరోజు వీడియోలో మనము ఏపీ టెట్ పేపర్ 1 ఏంటిది? పేపర్ 1 ఇది 6th అక్టోబర్ 2024లో షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇది. అయితే ఇందులో మనము డిస్కస్ చేద్దాము మ్యాథమెటిక్స్, అయినా మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, మ్యాథమెటిక్స్కి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అడిగారు, ఏ విధమైన ఆన్సర్ మనం రాయాలి అనేది ఈ పేపర్ ద్వారా మనము డిస్కస్ చేద్దాము. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. సో డిస్క్రిప్షన్లో నేను టెట్ డిఎస్సి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్లో చూడండి, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. మరియు అదేవిధంగా నేను వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టాను. సో ఒకసారి లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోతారు, అన్ని వీడియోలు మీకు డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటుందండి. సో మరెందుకు ఆలస్యము, ఇప్పుడే మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాము. లైక్ చేయండి, సో సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఒకవేళ నచ్చితేనే లైక్ చేయండి, మీ ఇష్టం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ నెంబర్ 91 నుంచి ఎన్ని క్వశ్చన్ నెంబర్ 120 వరకు, క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 120 వరకు మొత్తం మనకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇప్పుడు మనము ఇంతకుముందు క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 60, ఇంతకుముందు క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 60 వరకు మొత్తము మనము సైకాలజీ అండ్ తెలుగు మనం చదువుకున్నాము. ఇప్పుడు చదువుకుంటున్నాం మనము క్వశ్చన్ నెంబర్ 91 మ్యాథమెటిక్స్. చలో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఆనంద్ ఒక వాచ్ని 682కి కొన్నాడు. ఇందులో ఒక ప్రకటన వేలపై గల 10% పన్ను కలిసి ఉంది. అయితే ప్రకటన వేల రూపాయలలో ఎంత అవుతుంది మరి ఇక్కడ? 620, 620 కరెక్ట్ ఆన్సర్
623 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 620 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 92 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ట్రెపీజియం ఆకారంలో ఉన్న ఒక పొలం 240 చదరపు మీటర్లు, రెండు సమాంతర భుజాల మధ్య దూరం 15 మీటర్లు మరియు ఒక సమాంతర భుజం యొక్క పొడవు 20 మీటర్లు అయినచో రెండవ సమాంతర భుజం పొడవు మీటర్లలో ఎంత అవుతుంది? 5, 35, 12, 300. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? 12 అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 93. సమాంతర చతుర్భుజం ఏబిసిడిలో యాంగిల్ ఏ, యాంగిల్ సిలు ఎదురెదురు కోణాలైతే క్రింది ప్రవచనాలలో ఎల్లప్పుడూ సత్యమైనవి ఏంటిది మరి? ఆన్సర్ కోణం ఏ, యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి ఈక్వల్ టు 0 degrees. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 93 అయిపోయింది. 94 ఏమన్నారు ఇక్కడ? 9x² ఇంటూ 3z మైనస్ 224 ప్లస్ 27xy ఇంటూ z మైనస్ 8 ఈక్వల్ డాష్ ఎంత అన్నారు. ఎంత అవుతుంది మరి ఇక్కడ? xy కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? xy కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4th one కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఏమన్నారు ఇక్కడ? చూడండి, క్వశ్చన్ నెంబర్ 95. శూన్యేతర పూర్ణాంకము మరియు దాని పదము యొక్క లబ్ధం ఎల్లప్పుడూ ఏమవుతుంది మరి ఇక్కడ? ఆన్సరు చూద్దాము. ఏమన్నారు ఇక్కడ? కి శూన్యేతర ఆప్షన్. సో ఒక సరి సంఖ్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బేసి సంఖ్య, ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య ఆన్సర్ ఏమవుతుంది? ఒక సరి సంఖ్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏమన్నారు ఇక్కడ? ఒక పాచికను దొర్లించినప్పుడు వచ్చిన సంఖ్య 2 మరియు 3ల రెండింటి గుణిజం కావడానికి సంభావ్యత ఆన్సర్ ఎంత అవుతుంది? ఇక్కడ 1/6 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 97 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 11 చే భాగించాలంటే 7016935 కు కావలసిన కనిష్ట సంఖ్య ఎంత అవుతుంది? కావలసిన కనిష్ట సంఖ్య 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 98 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక పూరక కోణాల కొలతలలో వ్యత్యాసం 24 అయినా ఆ కోణాలు ఎంత అవుతుంది మరి ఇక్కడ? ఎంత అవుతుంది? 33 degrees 57 degrees కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 99. మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్య గతము ఎంత అవుతుంది మరి ఇక్కడ? 5, 6, 7, 8. ఆప్షన్ కరెక్ట్ ఏది మరి? 4th one 8 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 100. క్వశ్చన్ నెంబర్ 100 చూడండి. ఇక్కడ 11 సెంటీమీటర్ల భుజంగా గల ఘనం యొక్క ఘన పరిమాణం సెంటీమీటర్లలో ఎంత అవుతుంది మరి ఇక్కడ? 131 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంది? 1031
1331 1331 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏమన్నారు ఇక్కడ? క్రింది వానిలో ఏది ప్రధాన సంఖ్య? క్రింది వానిలో ఏది ప్రధాన సంఖ్య ఎంత అన్నారు. ఏది ప్రధాన సంఖ్య మరి? 97 ప్రధాన సంఖ్య అవుతుంది. ఓకే, 97 కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 102 ఏమన్నారు? 4 అంటే 4 -3 whole to power of 2 plus 2 power of -6 ఈక్వల్ ఎంత? ఎంత అవుతుంది మరి ఆన్సర్? ఎంత అవుతుంది? 1/64 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 103 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 40లో 23% x అయితే 23లో 40% ఎంత? 23లో 40% ఎంత? ఎంత అవుతుంది మరి ఇక్కడ? చూద్దాము. ఏంది? x అవుతుంది, ఏనా? సో 40లో 23% x అయితే 23లో 40% ఎంత అవుతుంది? x మాత్రమే అవుతుంది. సో ఆన్సర్ ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 104 స్క్రీన్. ఏంటి? ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు గలరు. బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 10 అధికం. అయితే బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు గల నిష్పత్తి ఎంత? ఎంత అవుతుంది మరి? 5:3 ఆన్సర్ అవుతుంది. ఓకే, 5:3 కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 105 స్క్రీన్ పైన కనిపిస్తుంది. 72కు కొనుగోలు చేసిన రూపాయలు 72కు కొనుగోలు చేసిన బొమ్మ 80కి అమ్మబడింది. లాభశాతం ఎంత? లాభశాతం ఎంత అన్నారు. ఎంత అవుతుంది మరి ఆ లాభశాతము? 11 × 1/9 అంటే ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఇదే మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 106. ఒక రాంబస్ యొక్క కర్ణముల పొడవులు 24 సెంటీమీటర్లు 38 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం చదరపు మీటర్లలో ఎంత? ఎంత అవుతుంది మరి ఆన్సర్? ఇక్కడ ఏంటిది? 456 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. ఏంది ఇక్కడ? సంవత్సరానికి 10% బారు వడ్డీ రేటుతో 5,000 పెట్టుబడి పెడితే 3 సంవత్సరాల చివర వచ్చే వడ్డీ రూపాయలలో ఎంత? ఎంత అవుతుంది? 1500 1500 అంటే 1500 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 108 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంది ఇక్కడ? ఒక క్రమ షడ్భుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత? ఎంత అవుతుంది మరి ఇక్కడ? 6 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 109 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంది? 18 మీటర్ల ఎత్తుగల ఒక విద్యుత్ స్తంభం 24 మీటర్లు పొడవు గల నీడను ఏర్పరుస్తుంది. అదే సందర్భంలో ఒక భవనం 18 మీటర్లు పొడవు గల నీడను ఏర్పరిస్తే ఆ భవనం ఎత్తు మీటర్లలో ఎంత? ఎంత? 12, 13.5, 12.5, 13. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? 13.5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 110. ఎక్సోదస్ 1857 మరియు 1897 మధ్య గల లీపు సంవత్సరాల సంఖ్య ఎంత? లీపు సంవత్సరాల సంఖ్య ఎంత అన్నారు. ఎంత అవుతుంది? 3. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 3 సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 111. 100 కోట్లు 100 మిలియన్లు 100 లక్షలు మరియు 10 బిలియన్లలో ఉండే సున్నాల సంఖ్య వరుసగా
ఆన్సర్ ఏమవుతుంది 9, 8, 7, 10. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 112 అంటే ఎక్సోబారా 112. ఏంది క్వశ్చన్ ఇక్కడ? a ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 కామా b ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 4 మరియు c ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2 అయితే a మైనస్ b ప్లస్ c యొక్క విలువ ఎంత అవుతుంది మరి? 6x మైనస్ 9 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 6x మైనస్ 9 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. ఏ బహుముఖ పలకముకైన ఐలర్ సూత్రం ఏంది మరి? f ప్లస్ v మైనస్ e ఈక్వల్ టు 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 114 స్క్రీన్ పైన కనిపిస్తుంది. దత్తాంశము 3, 7, 5, 3, 5p యొక్క బహుళకము 7 అయిన p విలువ ఎంత? p ఈక్వల్ టు ఎంత అన్నారు. ఎంత ఏంది ఇక్కడ? p ఈక్వల్ టు 7 అవుతుందన్నమాట. ఎంత అవుతుందండి? 7 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. 115 అయిపోయింది. 117 అండి. ఏంది ఇక్కడ? గణిత పద్ధతులను వివరించడం అనేది 115 ఎగిరిపోయింది కదా, సారీ. ఓకే, పైకి వెళ్ళిపోయిందండి, కొద్దిగా పీడిఎఫ్ ఇటట్ అయిపోయింది. సో క్వశ్చన్ నెంబర్ 115 115 115 చూద్దాము. ఏమన్నారు ఇక్కడ చూడండి. సమస్య పరిష్కార పద్ధతిలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు ఏంటిది? గణనలు సరిగ్గా చేయలేకపోవడం, సరైన విధానాన్ని ఎంచుకోవడంలో లోపం, విద్యార్థుల్లో స్వీయ క్రమశిక్షణ తగ్గడం, సమస్యను సరిగ్గా విశ్లేషించలేకపోవడం. ఆప్షన్ ఏ, బి, సి, డి ఈ విధంగా ఇచ్చారు. ఆన్సర్ ఏమవుతుంది మరి? సి, ఏబిడి మాత్రమే అన్నారు. ఏంటిది? గణనను సరిగ్గా చేయలేకపోవడం మరియు సరైన విధానాన్ని ఎంచుకోవడంలో లోపం మరియు డి సమస్యను సరిగ్గా విశ్లేషించలేకపోవడం. అందుకోసమే ఏబిడి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 116. క్వశ్చన్ నెంబర్ 116 చూడండి, చూడండి. హన్షిత అనే ఒక 8వ తరగతి విద్యార్థిని a పవర్ ఆఫ్ మైనస్ n ఈక్వల్ టు 1/a పవర్ ఆఫ్ n అయితే a ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 అనే ఫార్ములా ఉపయోగించి 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ 2 ఈక్వల్ టు 1/100గా నిర్ధారించడం అనేది ఏమవుతుంది మరి? ఇక్కడ నిగమన హేతువాదం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నిగమన హేతువాదం సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఏంటిది ఇక్కడ మళ్ళా స్క్రీన్ పైన కనిపిస్తుంది. గణిత పద్ధతులను వివరించడం అనేది ఏంటిది మరి? ఇక్కడ భావ వ్యక్తీకరణ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. ఏంది ఇక్కడ చూడండి. పై అమరిక అంటే ఇక్కడ క్రింది వాణిని పరిశీలించండి. 1 × 1 = 1, 11 × 11 = 121, 111 × 111 × 111 = 12321. నెక్స్ట్ 1111 × 1111 × 1111 = 1234 321. పై అమరికలో వానిలో క్రింది వానిలో ఏ విలువ మరి? ఆప్షన్లు స్క్రీన్ పైన ఏంటిది ఇక్కడ? క్రమశిక్షణ విలువ. ఏంటిది?
క్రమశిక్షణ విలువ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. డిలీట్ చేయండి. ఆన్సర్ ఏమవుతుంది? 18 1118 ఆన్సర్ ఎంత? 1118 యొక్క ఆన్సర్ ఎంత ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏంటిది? సాంస్కృతిక విలువలు. ఆన్సర్ ఏంటిది? సాంస్కృతిక విలువలు. థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 119 ఏంటిది? ఓబీబీ గణిత పేటికలో ఉండే మొత్తం ఘనాకారపు కడ్డీల సంఖ్య ఎంత? ఎంత అవుతుంది మరి? 100. ఎంత అవుతుంది? 100 100 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 120. ఇది లాస్ట్ క్వశ్చన్ అండి, చూడండి. విషయ నిష్ట ప్రశ్నల ప్రయోజనాలు. ఇట్టి పరీక్షలు నిర్వహణ తేలిక. వ్రాతలో వేగం, శైలి ప్రభావం ఈ పరీక్షలపై ఉండదు. భాషా సామర్థ్యం పెరుగుతుంది. జవాబులు రాయడానికి తక్కువ సమయం పడుతుంది. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు స్క్రీన్. ABCD ఆన్సర్ ఏమవుతుంది మరి? ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ABD కరెక్ట్ అవుతుంది. ABD ఏంటిది మరి? A మరియు B మరియు D. ఇట్టి పరీక్షలు నిర్వహణ తేలిక. వ్రాతలో వేగం, శైలి ప్రభావం ఈ పరీక్షలపై ఉండదు మరియు జవాబులు వ్రాయడానికి తక్కువ సమయం పడుతుంది. ఓకే, సో ఇది. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నేను టెట్ డిఎస్సి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్లను నేను కీ పేపర్తో సహా పేపర్ 1 మరియు పేపర్ 2లను అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. డిస్క్రిప్షన్లో నేను ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పెట్టాను. సో అందులో మీరు జాయిన్ అయితే మీకు కావాల్సినటువంటి అన్ని పేపర్లు కూడా దొరుకుతాయి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూద్దాం. నెక్స్ట్ సబ్జెక్ట్ స్క్రీన్ పైన ఎలా కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 121. హలో, హాయ్, వెల్కమ్ టు RDC స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము ఏపీ టెట్ పేపర్ 1B ఇందులో ఇది 6th అక్టోబర్ 2024 రోజు షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇది. షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇది. ఈ క్వశ్చన్ పేపర్లోని అయితే కీ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఈ సబ్జెక్ట్లో ఇక్కడ మనము ఈవీఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు అడిగారు. అయితే ఇక్కడ ఈవీఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ 121 నుంచి 150 వరకు మనకు ఈ క్వశ్చన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఏ విధమైన క్వశ్చన్ అడిగారు, ఏ విధమైన ఆన్సర్ మనం రాయాలి ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు కనీసం షేర్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. సో నచ్చితే లైక్ చేయండి. అయితే తెలంగాణ మరియు ఏపీకి సంబంధించినటువంటి అన్ని టెట్ డిఎస్సి పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడొచ్చు. సో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తూనే ఉంటుంది. సో ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 121 ఏంటి? కుట్టు యంత్రపు సూది యొక్క చలనం. ఆప్షన్ రేఖీయ చలనం మాత్రమే, ఆవర్తన చలనం మాత్రమే, భ్రమణ చలనం మాత్రమే, ఆవర్తన మరియు భ్రమణ చలనాలు రెండు. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? ఆవర్తన చలనం మాత్రమే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్
122 ఏంటిది ఇక్కడ 122 శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహులు అని అంటారు. ఏమంటారు? ప్రవాహులు అని అంటారు. సో ఆప్షన్స్ ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలు, ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు మరియు వాయు పదార్థాలు, ద్రవ పదార్థాలు మాత్రమే. అయితే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలు అనే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123. క్వశ్చన్ నెంబర్ 123 వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది. మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం ఏంటిది? అవసరం కాని కారకం ఏంటిది మరి? ఆక్సిజన్, ఇంధనం, నైట్రోజన్ మరియు ఉష్ణోగ్రత. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? 3 నైట్రోజన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి ఏమన్నారు ఇక్కడ? సెట్ ఏ దారాలను సెట్ బి లోని వాటిని ఉపయోగంతో జతపరచండి అన్నారు. ఏంటి? సెట్ ఏ, సెట్ బి. పిఈటి మరియు నైలాన్ మరియు రేయాన్ మరియు పాలిస్టర్, కార్పెట్, దుస్తులు, సీసాలు, పారాచూట్ వీటిని జతపరచండి అన్నారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నారు. ఏ, బి, సి, డి ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. చూద్దాము ఏది దేంతో మ్యాచ్ అవుతుంది. అయితే ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇక్కడ మనకు 4th one కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ విధంగా అవుతుందో మనము మ్యాచింగ్ చేసి చూద్దాము. ఏమన్నారు ఇక్కడ? ఏఆర్ అన్నారు కదా. ఏ పిఈటి దేంతో సెట్ అవుతుంది? ఆర్ సీసాలు. ఓకే. నెక్స్ట్ ఏమన్నారు? బిఎస్ అన్నారు కదా. బి ఏంటి? నైలాన్ దేంతో సెట్ అవుతుంది? పారాచూట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ సి దెన్ పి తోటి కలిపారు. సి రేయాన్ ఏంటిది? కార్పెట్లు. నెక్స్ట్ దాని తర్వాత పాలిస్టర్ దేంతో? డిక్యూ ఏంటిది? దుస్తులు. ఓకే. ఈ విధమైన క్వశ్చన్. సో ఇదండి క్వశ్చన్. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలా బాగుంటుంది, లేకపోతే రాసుకుంటే కూడా పనికొస్తాయి. ఎందుకంటే ఇదే క్వశ్చన్ లగించి కొన్ని తిప్పి క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం పర్ఫెక్ట్ చదువుకుంటే ఈ విధమైనటువంటి క్వశ్చన్ అడిగినా మనము ప్రాపర్గా ఆన్సర్ చేయగలుగుతాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇది హరిత గృహ వాయువు కాదు. నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, మీథేన్. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? కార్బన్ డైఆక్సైడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 126. క్వశ్చన్ నెంబర్ 126 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నెంబర్ 126 ఇది క్వశ్చన్ నెంబర్ 126 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు గల జంతువులు ఏంటిది మరి ఇక్కడ? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపించింది. ఏంటిది? పులి, జీబ్రా, కుక్క, గుర్రం. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏసీ మాత్రమే, బీడీ మాత్రమే, ఏడి మాత్రమే, బీసీ మాత్రమే అని అన్నారు. ఓకే. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఇక్కడ ఆన్సర్ సెకండ్ వన్ అవుతుంది మరియు 4th one కూడా అవుతుంది. అంటే బీడి, బీసీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది? బి ఏంటిది ఇక్కడ? జీబ్రా. మరియు డి ఏంటిది ఇక్కడ? గుర్రం. ఓకే. మళ్ళా బి ఏంటిది ఇక్కడ? జీబ్రా. ఓకే. మళ్ళా సి ఏంటి ఇక్కడ? కుక్క. ఓకే. కరెక్ట్ ఆన్సర్ ఇవి 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 127. క్వశ్చన్ నెంబర్ 127 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించుటకు ఉపయోగించే నీటిపారుదల విధానం ఏంటిది? దుంపర పద్ధతి, బిందు స్వేద పద్ధతి, గొలుసు పంపు పద్ధతి, యాతం పద్ధతి. ఆన్సర్ ఏమవుతుంది మరి?
దుంపర పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 128. పుప్పుస సిరకు సంబంధించి సరైన ఒక వాక్యం ఏంటిది? పుప్పుస సిరకు సరైన వాక్యం ఏంటిది? ఏమవుతుంది? ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. ఆమ్లజని రక్తాన్ని గుండెకు చేర్చును అనేది ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 129 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది? స్టోన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్క అంటే స్టోన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్క ఏంది? స్ట్రాబెర్రీ, అల్లం, బంగాళదుంప, కంద. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? స్ట్రాబెర్రీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 130 స్క్రీన్ పైన కనిపిస్తుంది. జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరైన వాక్యం ఏంటిది? సరైన వాక్యం ఏంటిది ఇక్కడ స్క్రీన్ పైన? పిరమిడ్ శిఖర భాగములో ఉత్పత్తిదారులు ఉండవు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 131 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి. వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్లు యొక్క సరైన సమూహాలను గుర్తించండి. సరైన సమూహాలు ఏంటిది మరి ఇక్కడ చూద్దాము. సరైన రైతు పికాక్స్ మరియు క్షురకుడు బ్రష్, దర్జీ బాబిన్స్ను ధరిస్తాడు. అంటే ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ అనుసరించవలసినది ఏంటిది? వాట్సాప్లో చిట్కాలు మరియు గూగుల్ మ్యాప్ మరియు ట్రాఫిక్ నియామకాలు, ఎఫ్ఎంలో ట్రాఫిక్ అప్డేట్స్. ఏంటిది? ట్రాఫిక్ నియామకాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 133 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది ఇక్కడ? అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం ఏంటిది? అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం ఏంటిది? అరకు, పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం. ఆన్సర్ ఏమవుతుంది మరి? థర్డ్ వన్ పాడేరు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏది? పాడేరు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పాడేరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ పెన్నా నది ప్రవహించని జిల్లా ఏది? ఏంటి మరి? నంద్యాల, వైఎస్ఆర్ కడప మరియు సత్యసాయి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. ఆన్సర్ ఏమవుతుంది? నంద్యాల కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 135 చూడండి. అంశాలకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి. అక్షాంశాలకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి అన్నారు. అక్షాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తాయి మరియు అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు మరియు అక్షాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. అక్షాంశాలు భూమధ్య రేఖలు సమాంతరంగా ఉండే దృశ్య రేఖలు. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? బిడి అన్నాడు. బి అండ్ డి. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు మరియు అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 136 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద ఏంటిది? పర్వత ప్రాంతపు అడవి, మడ అడవి, ఉష్ణమండల సతత హరిత అడవి మరియు ఉష్ణమండల ముళ్ళ అడవి. అయితే ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? ఉష్ణమండల సతత హరిత అడవి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలో అతి తక్కువ ఓటింగ్ శాతం
1951 నుంచి 52, 1967, 1971, 1977. అయితే ఆన్సర్ ఏమవుతుంది మరి 1971 థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వాలిలో ఆంధ్రప్రదేశ్కి చెందని స్వాతంత్ర సమర యోధులు. ఆంధ్రప్రదేశ్కి చెందని స్వాతంత్ర సమర యోధులు పోనాక కనకమ్మ, దువ్వూరి సుబ్బమ్మ మరియు కొండా వెంకటప్పయ్య, సరోజిని నాయుడు. ఆన్సర్ ఏమవుతుంది మరి సరోజిని నాయుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ 139 ఏంటిది మరి ఇక్కడ చూద్దాం. ఏంది ఇక్కడ క్రింది వానిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి. ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి. బుధుడు అంగారకుడు, శుక్రుడు వరుణుడు, బుధుడు శుక్రుడు మరియు వరుణుడు అంగారకుడు. మరి ఆన్సర్ ఏమవుతుంది బుధుడు శుక్రుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఢిల్లీ సుల్తాన్ రాజవంశాలలో అత్యధిక కాలం పరిపాలించినది ఎవరు మరి బానిస వంశం, తుగ్లక్ వంశం మరియు లోడి వంశం, ఖల్జీ వంశం. ఆన్సర్ ఏమవుతుంది తుగ్లక్ వంశం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి. దేనికి భౌతిక పెట్టుబడి? నేల, యంత్రాలు, రసాయనాలు, నిల్వ భద్రపరచడం. ఆన్సర్ ఏమవుతుంది నేల కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సింధులోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఈ నగరంలో బయటపడింది. ఎప్పుడు ఈ నగరంలో? లోథాల్, హరప్ప, ధోలావీరా, మొహంజోదారో. ఆన్సర్ ఏమవుతుంది మరి మొహంజోదారో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఏంటిది? ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కో పోలో ప్రశంసించారు. ఆప్షన్స్ బిల్లముడు, సంఘన, తైలపుడు మరియు కులశేఖరుడు. ఆన్సర్ ఏమవుతుంది కులశేఖరుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 144 స్వతంత్ర భారతదేశం మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు మరి ఇక్కడ? జాన్ మతాయ్, జగ్జీవన్ రావు మరియు బల్దేవ్ సింగ్, రాజ్ కుమారి అమృత్ కౌర్. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ ఏంది రాజ్ కుమారి అమృత్ కౌర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. జ్ఞాన సముపార్జన ఎప్పుడు పరస్పర రాష్ట్రీతంగా ఉంటుంది? పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని పాత్రను మనం గుర్తించాలి అని తెలిపినది ఎవరి మరి ఇక్కడ? ఆన్సర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. పియాజే, కన్నింగ్హామ్, స్పియర్, యశ్పాల్ శర్మ. ఆన్సర్ ఏమవుతుంది యశ్పాల్ శర్మ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146 స్క్రీన్ పైన కనిపిస్తుంది. విలువ ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపు నిలవడాన్ని ఎలా అంటారు చూద్దాము. నికష, పరీక్ష, మూల్యాంకనం మరియు అసైన్మెంట్. ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 147 స్క్రీన్ పైన కనిపిస్తుంది.
బోర్డు లేదా చెక్కబోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలుంటే బోధనోపకరణ ఏంటిది? హుక్ మరియు లూప్ బోర్డులు, పెగ్ బోర్డులు, వైట్ బోర్డులు, అయస్కాంత బోర్డులు. ఆన్సర్ ఏమవుతుంది? పెగ్ బోర్డులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 148 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించినది ఎవరు? కిల్పాట్రిక్, స్టీవెన్సన్ మరియు బెల్లార్డ్, బైనింగ్ మరియు జైనింగ్. ఆన్సర్ ఏమవుతుంది? కిల్పాట్రిక్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సాంఘిక శాస్త్ర పుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించండి. ఏంది మరి ఇక్కడ? సమ్మిళిత విధానము, నిరంతర సమగ్ర మూల్యాంకనము, నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానము మరియు ఇతర సబ్జెక్టులతో అనుసంధానించకపోవడం. ఆప్షన్స్ ఈ విధంగా మనకు స్క్రీన్ పైన ఇచ్చారు చూడండి. సో మన ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏది మరి ఇక్కడ? చూడండి, ఏబిసి మాత్రమే. ఏబిసి ఏంటిది? సమ్మిళిత విధానము, నిరంతర సమగ్ర మూల్యాంకనము, నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలను అనుసంధానం. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన వస్తుంది, లాస్ట్ క్వశ్చన్ అండి, ఓకేనా? సో నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్ 1, పేపర్ 2, అది కూడా ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పేపర్ 1, పేపర్ 2, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అన్ని షిఫ్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. సో లాస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేద్దాము. క్రమశిక్షణ ఉపగమనం క్రిందికి రాని అంశం ఏంటిది మరి? ఆప్షన్స్: సాంకేతికతను ఉపయోగించుకోవడం, వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనం, విద్యార్థుల పరిశోధనకు వీలు కల్పించడము, వివిధ సబ్జెక్టులను వేరు చేయడం. ఆన్సర్ ఏమవుతుంది? వివిధ సబ్జెక్టులను వేరు చేయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రమశిక్షణ ఉపగమనం కిందికి రాని అంశం ఇది అవుతుంది. సో ఆన్సర్ 4th one కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇదండి మన యొక్క తెలంగాణ ఏపీ యొక్క టెట్ పేపర్ 1 యొక్క ఇది ఏంటిది 6th October 24th రోజు కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 1లో పేపర్ ఇది. అయితే కీ పేపర్ గురించి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు మొత్తము మనము డిస్కస్ చేశాము. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. టెట్ డిఎస్సికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, జాయిన్ కావచ్చు మీరు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.